జమ్మూ కాశ్మీర్లోని దోడాలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ అధికారి సహా 4 భారత జవాన్లు మృతి చెందారు. ఈ విషయాన్ని భారత సైన్యం ప్రకటించింది. ధారిగోటే ఒరబాగిలో నిన్న రాత్రి 7:45 సమయంలో రాష్ట్రీయ రైఫిల్స్, జమ్మూ కాశ్మీర్ పోలీస్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ గాలింపులు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఎన్కౌంటర్ మొదలైంది. భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య 20 నిమిషాల పాటు ఎదురుకాల్పులు జరిగాయి. ఇటీవల పదోన్నతి పొందిన 10 ఆర్ఆర్ఆర్కు చెందిన మేజర్ బ్రిజేష్ దప్ప సహా 4 జవాన్లు ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో మృతి చెందారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో అదనపు బలగాలను రంగంలోకి దించామని, ఆపరేషన్ కొనసాగుతోందని భారత సైన్యం వెల్లడించింది. జమ్మూ కాశ్మీర్లోని దోడాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో 4 భారత ఆర్మీ సైనికులు వీరమరణం పొందిన నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రంగంలోకి దిగారు. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేదితో మాట్లాడారు. 4 సైనికులు అమరులైన నేపథ్యంలో ఎలాంటి చర్యలైనా తీసుకునేందుకు స్వేచ్ఛ ఇస్తున్నట్లు ఆర్మీ చీఫ్కు రక్షణ మంత్రి చెప్పారు. ఇక ఎన్కౌంటర్కు సంబంధించి దోడాలో పరిస్థితులు కొనసాగుతున్న ఆపరేషన్ గురించి అడిగి తెలుసుకున్నారు.